మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై నటి, ప్రొడ్యూసర్ మంచు లక్ష్మి స్పందించారు. సమాజంలో మహిళలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు నటి, ప్రొడ్యూసర్ మంచు లక్ష్మి. ఇక నుంచైనా సొసైటీలో మార్పు రావాలని కోరుకుంటున్నానన్నారు. హేమా కమిటీ రిపోర్ట్ గురించి తనకు పూర్తిగా తెలియదని, సమాజంలో మహిళలకు సమానత్వం ఉండాలని చెప్పారు. అన్యాయం జరిగిన వెంటనే బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి కూడా ప్రస్తావించారు. ఎవరితో చెప్పే ధైర్యం లేదనే ఉద్దేశంతోనే మహిళలను చాలా మంది ఇబ్బందులకు గురి చేస్తారన్నారు. అలాంటి వారికి నిర్మోహమాటంగా నో చెప్పడం నేర్చుకోవాలని తెలిపారు. సినిమా కెరియర్ మొదలుపెట్టిన సమయంలో తనను కూడా కొంతమంది చాలా ఇబ్బంది పెట్టారని చెప్పారు. అలాంటి వారితో తాను కూడా చాలా దురుసుగా ప్రవర్తించేదానని, దానివల్ల తన ఉద్యోగం కూడా కోల్పోవాల్సి వచ్చిందన్నారు. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్ కండిషన్లు, రెమ్యునరేషన్, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలపై కమిటీ అధ్యయనం చేసింది. కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్లో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. హేమా కమిటీ రూపొందించిన నివేదిక ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పలు సినీ రంగాల నుంచి తారలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్లోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని యువ నటి సనం శెట్టి ఓ వీడియో ద్వారా తెలిపారు. వేధింపులకు పాల్పడే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నివేదికలు విడుదల చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా కూడా ప్రశ్నించారు. గతంలో తను కూడా కాస్టింగ్ కౌచ్ విషయంలో గొంతెత్తారు. ఇలా ఎందెందు చూసినా గతుకులే అన్నట్టు ప్రతి సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పెద్ద సమస్యగా మారింది.